హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 13కు సంబంధించి 2026 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. అంతకు ముందుగా మనం జనవరి 2026 అలాగే 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు మనకి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది అండి. మీకు జూలై నుంచి డైరెక్ట్గా జనవరి వరకు కావాలి అనుకుంటే 50 రూపీస్ పే చేస్తే చాలు. మంత్ వైజ్గా కావాలనుకుంటే 10 రూపీస్ అనేది పే చేయవలసి వస్తుంది. సో మనకి రీసెంట్గా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి రైల్వేకి సంబంధించి కానీ ఏపీ డిఎస్సి తెలంగాణ డిఎస్సికి సంబంధించి కానీ ఎటువంటి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ సంబంధించి మనకి కరెంట్ అఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మనకి కామెంట్లో నెంబర్ అనేది పిన్ చేయబడుతుంది. దానికి మీరు వాట్సాప్ చేసి అదే నెంబర్కి పే చేసేసిందో చెప్తున్నాను, పే చేస్తారు. ఓకేనండి. అయితే ఇందులో మనకేంటంటే ప్రీవియస్ జనవరి కూడా ఉన్నాయి, మనకి అవి అవసరం ఉండదు. సో మనకి జూలై నుంచి మెయిన్ ఇంపార్టెంట్ అండి. 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. ఇప్పుడు మనం ఫిబ్రవరి ఇవన్నీ చదువుకోవాలి. సో మంత్ వైజ్గా కావాలంటే 10 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ టాపిక్ చూద్దాం. భారత్ 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం పొందింది. ఫ్రాన్స్తో అతిపెద్ద డిఫెన్స్ డీల్కు డిఏసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది ఆమోదం. 114 రఫేల్ జెట్లు అండి. ఎక్కడి నుంచి అంటే మనకి ఫ్రాన్స్ దేశం నుంచి. ఓకేనా, ఈ డీల్ కుదిరింది. ఇతర సైనిక పరికరాల కొనుగోలుకు 3.60 లక్షల కోట్లు అనేది వెచ్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అలాగే భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 36 రఫేల్ యుద్ధ విమానాలు అనేవి రఫేల్ యుద్ధ విమానాలు కలవు. ఓకే, ఎన్ని కలవండి? 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ అండి. కులరహిత గ్రామంగా సౌందల. మహారాష్ట్రలో గల అహిల్యానగర్ జిల్లాలోని నేవసా తాలూకా సౌందల అనే గ్రామంలో ఎక్కడ ఉందండి? సౌందల అని గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మీరు మహారాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి. సౌందల అనే గ్రామం ఫిబ్రవరి 5, 2026 అంటే గ్రామసభ ఏకగ్రీవంగా ఏం తీర్మానం చేసిందంటే ఆ గ్రామాన్ని కులరహిత గ్రామంగా ప్రకటించుకుంది. సౌందల గుర్తుపెట్టుకోండి, సౌందల. నెక్స్ట్ వన్, మెడగాస్కర్లో రీసెంట్గా గజాని తుఫాను ప్రభావం. ఇటీవలే గజాని తుఫాను ప్రభావం పొందిన మనకి దేశం ఏదైనా అడగవచ్చు, లేకపోతే మెడగాస్కర్లో వచ్చిన తుఫాను పేరు అడగవచ్చు. కాబట్టి గజాని తుఫాన్ అండి, గజాని సైక్లోన్, మెడగాస్కర్. మనకి మెడగాస్కర్ యొక్క రాజధాని అంటానానరివో. కరెన్సీ మలగసి అరియరి కరెన్సీ, మెడగాస్కర్ యొక్క కరెన్సీ గుర్తుపెట్టుకోండి. గజని తుఫాను, మెడగాస్కర్. నెక్స్ట్ వన్, వరల్డ్ రేడియో కాన్క్లేవ్ రీసెంట్గా రాయ్పూర్ 2026లో జరగడం జరిగింది. అయితే రాయ్పూర్ ఆకాశవాణి అలాగే మనకి యునెస్కో సహకారంతో ఈ రేడియో కాన్క్లేవ్ అనేది జరగడం జరిగింది. ఓకేనా. వరల్డ్ రేడియో డేగా మనం ఫిబ్రవరి 13న జరుపుకుంటాం. అలాగే జాతీయ మహిళా దినోత్సవం కూడా మనం ఫిబ్రవరి 13న జరుపుకుంటాం. సరోజిని నాయుడు జయంతి సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ రేడియో డే కూడా ఫిబ్రవరి 13నే. అయితే రేడియో డే థీమ్ ఏంటో చూద్దాం. రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అండి. రేడియో అండ్ ఏఐ. ఏఐ ఈజ్ ఏ టూల్ నాట్ ఏ వాయిస్. సో వరల్డ్ రేడియో కాన్క్లేవ్ ఎక్కడ జరిగిందంటే రాయ్పూర్ 2026. అలాగే 18వ తేదీ నుంచి భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు పర్యటించనున్నారండి. అలాగే మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ కూడా పర్యటించనున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు అధ్యక్షులు వస్తున్నారో వాళ్ళ పేర్లు అనేది, వాళ్ళ అధ్యక్షుడు ఏ దేశానికి అధ్యక్షుడు వాళ్ళ పేర్లు అనేది గుర్తుపెట్టుకోవడం మంచిది. సో బ్రెజిల్ అధ్యక్షుడు లులుడా సిల్వా. సో 19-20 తేదీల్లో ఏఐ ప్రభావ సదస్సులో ఈయన పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్కు స్వర్ణము. రీసెంట్గా మనకి ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. అందులో స్వర్ణం సాధించిన వ్యక్తి ఐశ్వర్య ప్రతాప్ సింగ్. ఈయనకి ఏ విభాగంలో వచ్చిందండి? పురుషుల 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్లో స్వర్ణం గెలిచాడు. అలాగే రచితం కూడా మన వాళ్ళకే వచ్చింది, నీరజ్ కుమార్. కాంస్యమేమో అఖిల్ షెరోన్. నెక్స్ట్ అలాగే 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్ టీం పరంగా చూసుకుంటే స్వర్ణం గెలుచుకుంది భారత్. టీం పరంగా కూడా గెలుచుకుంది. ఆ టీంలో సేమ్ వీళ్ళే ఉన్నారండి, ఐశ్వర్య ప్రతాప్, నీరజ్ కుమార్ అండ్ అఖిల్ షెరోనే ఉన్నారు. ఈ ముగ్గురు టీం పరంగా చూసుకున్నా కూడా భారత్కు స్వర్ణం గెలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇది ఆల్రెడీ మనం టాపిక్ చెప్పాము. అయితే రీసెంట్గా దీన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం, పిఎంఓ అంటారు కదా, ఇక సేవాతీర్థగా పేరు మారనుంది. చూడండి. అయితే ఇందులో ఈ విభాగంలో ఏవేవి ఉంటాయో కొలువు తీరుతాయి చూద్దాం. ప్రధానమంత్రి ఆఫీసు, పిఎంఓ,
అలాగే జాతీయ భద్రతా మండలి సచివాలయము, అలాగే కేబినెట్ సెక్రటేరియట్ కొలువుదీరని ఉన్నాయి అందులో ఈ సేవా తీర్థులు. అలాగే కర్తవ్య భవన్ 1 and 2, కర్తవ్య భవన్ 1 అండ్ కర్తవ్య భవన్ 2లలో కేంద్ర న్యాయశాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖలతో పాటు ఇతర శాఖలు ఏర్పాటు చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, పిఎంఓ ఆఫీస్కి కొత్తగా పేరు సేవా తీర్థి ప్రారంభమైంది. నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ రీసెంట్గా స్త్రీ సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 36 నుంచి 60 సంవత్సరాల మధ్య గల మహిళలకు నెలకు 1000 రూపాయలు అందజేత పెన్షన్ అన్నమాట. 35 నుంచి 60 సంవత్సరాల మధ్య గల మహిళలకు. పథకం పేరండి స్త్రీ సురక్ష పథకం, కేరళ గవర్నమెంట్. ఏపీకి సంబంధించి చూద్దాం. హ్యాపీ సండే కార్యక్రమం. యాక్చువల్గా ఈ కార్యక్రమం ముందే ప్రవేశపెట్టింది, మళ్ళీ కొన్ని అవాంతరాలు జరిగాయి, మరలా ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి నెల 2, 4, 6 ఆదివారాల్లో సెకండ్ సండే అండ్ ఫోర్త్ సండే అన్ని నగరాలు, పట్టణాలు ఈ కార్యక్రమం నిర్వహించబోతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యోగా, ధ్యానము, నడక, అలాగే సైక్లింగ్ ద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన కల్పించడము, అలాగే పిల్లల్లోని, యువతలోని నైపుణ్యాలను వెలికితీసే ఉద్దేశంతో వీటిని నిర్వహించనున్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించిన కార్యక్రమం పేరు హ్యాపీ సండే. నెక్స్ట్ వన్ అండి, ప్రపంచంలో మొట్టమొదటి సముద్ర గర్భ సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం. చాలా ఇంపార్టెంట్ ఇది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడులోని ఎన్ఐఓటి క్యాంపస్లో ఈ ల్యాబొరేటరీని నిర్మాణం జరగనుందండి. గుర్తుపెట్టుకోండి పేరు. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడులోని ఎన్ఐఓటి క్యాంపస్లో ఈ ల్యాబొరేటరీ ప్రారంభించనుంది. దేనికి ఈ ల్యాబొరేటరీ అంటే ప్రపంచంలో మొట్టమొదటి సముద్ర గర్భ సూక్ష్మజీవుల గురించి పరిశోధన చేయడం కోసము. నెక్స్ట్ వన్ డాల్ఫిన్ సెన్సస్ అండి. ఇది ఒడిస్సాలో జరిగింది 2026. ఒడిస్సాలో 2026 రాష్ట్ర స్థాయి డాల్ఫిన్ జనగణనలో మొత్తం 765 డాల్ఫిన్లు మరియు ఇతర సముద్ర జీవులు అనేవి నమోదవ్వడం జరిగింది. 765 డాల్ఫిన్లు. సో రీసెంట్గా డాల్ఫిన్ సెన్సస్ చేసిన రాష్ట్రం ఏదండి? ఒడిస్సా. నెక్స్ట్ ఫిబ్రవరి 13న మనకి రేడియో దినోత్సవంతో పాటు జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటారు. సో అంతర్జాతీయది అయితే మనకి మార్చి 8 అండి. సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా మనం జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 13 ఆవిడ జయంతి. సో నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియాగా మనం ఈవిడ్ని పిలవడం జరుగుతుంది. ఎవరిని? సరోజినీ నాయుడు గారిని. సో ఇదండి ఈరోజు సంబంధించి. మరొకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ముందుగా భారత్ 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఆమోదం. ఏ దేశం నుంచి అంటే ఫ్రాన్స్ అండి. కులరహిత గ్రామంగా సౌందల ఎక్కడుందండి? ఇది మహారాష్ట్ర. మెడగాస్కర్లో రీసెంట్గా గజాని తుఫాన్ ప్రభావం, గజాని అనే తుఫాన్ మెడగాస్కర్లో వచ్చింది. అలాగే వరల్డ్ రేడియో కాన్క్లేవ్ రాయ్పూర్లో జరిగింది 2026. నెక్స్ట్ వరల్డ్ రేడియో డేగా ఫిబ్రవరి 13. రేడియో అండ్ ఏఐ ఈజ్ ఏ టూల్ నాట్ ఏ వాయిస్, ఇదేమో మనకి థీమ్. బ్రెజిల్ అధ్యక్షుడు లులు డా సిల్వా పర్యటన, భారత్ పర్యటన. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్కు స్వర్ణము, అలాగే టీంకు కూడా స్వర్ణం రావడం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని నుంచి సేవా తీర్థగా పిలవనున్నారు. కేరళ గవర్నమెంట్ స్త్రీ సురక్షా పథకాన్ని ప్రవేశపెట్టనుంది. 35 నుంచి 60 సంవత్సరాల మధ్య పిల్లలకు మహిళలకు నెలకు 1000 రూపాయలు అందజేత. ఏపీ గవర్నమెంట్ హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పిల్లల్లో, యువతలో నైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో. ప్రపంచంలో మొట్టమొదటి సముద్ర గర్భ సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రము చిట్టేడు, నెల్లూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడులోని ఎన్ఐఓటి క్యాంపస్లో ఈ ల్యాబొరేటరీ నిర్మాణం జరగనుంది. డాల్ఫిన్ సెన్సస్ అనేది ఒడిస్సాలో జరిగింది. 765 డాల్ఫిన్స్. అలాగే ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సరోజినీ నాయుడు గారి జయంతి సందర్భంగా దీనిని జరుపుకోవడం జరుగుతుంది. ఇదండి ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ అనేది. ఎవరికైనా మనకి ఈ డైలీ పీడిఎఫ్స్ అనేవి మనకి ఒక టోటల్ పీడిఎఫ్గా జనవరి మంత్ది, ఫిబ్రవరి ఇలా మంత్లీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి జూలై నుంచి ప్రీవియస్ ఇయర్ అన్నీ ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన ఎగ్జామ్స్కి జూలై నుంచి కావాలి. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అండి. మొత్తం 7 పీడిఎఫ్స్ అనేది 50 రూపీస్, లేదా ఈచ్ పీడిఎఫ్ కావాలంటే 10 రూపీస్కి అవైలబుల్గా దొరుకుతుంది. ఇదండి ఈరోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్. మిగతా కరెంట్ అఫైర్ రేపు చూద్దాం. థ్యాంక్ యూ.